అందరికీ జై శ్రీరామ్. మనం ఇప్పుడు చూస్తున్నది హైదరాబాద్ భాగ్యనగరం అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ సన్నివేశాలు ఎలా ముద్రించారో చూడండి. అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్లో ఈయన ప్రభుపాదుల వారు, ఈ ఇస్కాన్ సంస్థ ఫౌండర్ ప్రభుపాదుల వారు. ఇంకా చూపిస్తా ఎన్నో. ఇది ఇప్పుడు మనం చూస్తున్న రథం మీద ఉన్న కృష్ణుడు వచ్చేసి అర్జునునికి కృష్ణుడు హితబోధ చేస్తున్నది యుద్ధం సన్నివేశం గురించి. ఇప్పుడు వచ్చేసి కృష్ణుడి అవతారము అంటే దశావతారాలు చూపిస్తున్నాడు వాళ్ళందరికీ, ఋషులకు మహర్షులకు. తర్వాత దేవకి వసుదేవులు పుట్టే ముందు కృష్ణుని యొక్క శంకుచక్ర గద పద్మాల అవతారము దేవకి వసుదేవులకు కలలో స్వప్నంలో కనిపించి వాళ్ళ గర్భంలో ప్రవేశించడం కృష్ణుడు. ఇది వచ్చేసి కృష్ణునికి దశావతారాలు, కృష్ణుని యొక్క దశావతారాలు చూపించడం. విశ్వరూప సందర్శనం అర్జునునికి కృష్ణుడు రథం మీద ఉన్న కృష్ణుని అవతారం, ఆయన ఎవరో అని చూపించే సన్నివేశము కృష్ణుడు యొక్క దశావతారం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మన వసుదేవుడు కృష్ణుడు అక్కడ జైల్లో చెరసాలలో పుట్టిన తర్వాత అక్కడ వదులుతారు బృందావనంలో వచ్చేసి మన యశోద దగ్గర. ఆ యశోద దగ్గరికి తీసుకుపోయేటప్పుడు సముద్రంలో ఆదిశేషునిపై. తర్వాత బలరాముడు వచ్చేసి కృష్ణావతారంలో అని తెలియజేసే సన్నివేశం. బలరాముడు సాక్షాత్తు కృష్ణుడే అని. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి కృష్ణుడిని ఉయ్యాలేసి ఊపేటప్పుడు ఎవరు బృందావనం నుండే యశోద కృష్ణుడిని యొక్క సన్నివేశము. సుడిగాలు కృష్ణుడు అర్జుని యొక్క రథాన్ని తోలే సన్నివేశము. యుద్ధం చేసేటప్పుడు కృష్ణుడు రథాన్ని తోలుతాడు కదా, అదే ఈ సన్నివేశం వచ్చేసి కృష్ణుడు కంసుని చంపే విధానము ఎలా చంపుతున్నాడో అదే ఆ సన్నివేశము. ఇంకొకటి వచ్చేసి కృష్ణుడు యశోద కృష్ణుడు యొక్క ఇంట్లో ఆయన యొక్క వెన్న దొంగిలించినప్పుడు సంభాషించుట యశోద. తర్వాత వచ్చేసి కృష్ణుడు మన్ను తిన్నప్పుడు యశోద వచ్చేసి నోరిప్పి చూడగా నోట్లో బ్రహ్మాండం అంతా కనబడుతుంది కృష్ణుడి నోట్లో. కృష్ణుడు మన్ను తిన్నందుకు యశోద నోరిప్పి చూసినప్పుడు ఆ సన్నివేశము. ఇది వచ్చేసి కృష్ణుడు గోపికలతో ఆటలాడుతున్నప్పుడు వేణు వాయిస్తూ గోపికలందరితో రకరకాలుగా కృష్ణుని భార్యలతో ఆటలాడేటప్పుడు కృష్ణ రకరకాలుగా. ఈ సన్నివేశం వచ్చేసి కృష్ణుడు వెన్న దొంగిలించేటప్పుడు యశోద చూడటం దొంగచాటుగా. కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వెన్న దొంగిలించి తినేటప్పుడు బృందావనంలో కృష్ణుడు వచ్చేసి కృష్ణుడిని దొంగతనం చేసినందుకు యశోద రోకలికి కట్టేస్తుంది మందలుంచి. ఈ సన్నివేశం రోకలికి కట్టేసేటప్పుడు కృష్ణ భగవానుని ఎవరు కట్టేస్తున్నది. ఈ సన్నివేశం వచ్చేసి రాధాకృష్ణుడు ఉయ్యాల్లో ఊగేటప్పుడు రాధాకృష్ణుడు ఎక్కడ బృందావనంలో. ఇంకొక సన్నివేశం వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్న సన్నివేశం వచ్చేసి కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు గోపబాలురు గోవులన్నీ ఆ కొండ కింద దాచుకున్నప్పుడు కుంభవర్షం కురిసేటప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతాడు చిటికెన వేలుతో. అదే ఈ సన్నివేశం. మీరు చూస్తున్న ఈ బొమ్మ. ఈ సన్నివేశం వచ్చేసి కృష్ణుడు నాగశయ్యపై నాట్యం ఆడేటప్పుడు. అర్థమైంది కదా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. మనం ఇప్పుడు ఇవన్నీ మనం చూసిన ఈ యొక్క విజువల్స్ అన్నీ కృష్ణావతారంలోనివి. కృష్ణుడు రకరకాల అవతారంలో రకరకాల లీలలు చేసిండు.
ఆ లీలల గురించే మనం ఇప్పుడు చూసింది. ఈ బొమ్మలన్నీ వచ్చేసి మన అబిడ్స్ ఇస్కాన్ ముఖ్య ముఖద్వారం నుంచి వచ్చేటప్పుడు అన్నీ ఉంటాయి. కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క హితబోధ, కృష్ణుని యొక్క దొంగతనం గురించి మొత్తం అన్నీ ఉంటాయి. బృందావనంలో జరిగిన సన్నివేశాలన్నీ బృందావనంలో అక్కడక్కడ. మనం ఇప్పుడు చూసేది మొత్తము అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ లోపల భాగం. రాధాకృష్ణులు, తర్వాత పూరి జగన్నాథ్ అందరు ఉంటారు లోపల. వీళ్ళంతా వచ్చిన భక్తులు ఇక్కడికి రథోత్సవం జరిగే ముందు మన అబిడ్స్ ఇస్కాన్కి వచ్చిన